ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 2,19,353 కోట్ల విలువైన 7 భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. సెమికాన్ 2.0 పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొబైల్ పిఎల్ఏ పథకానికి 62,500 కోట్ల నిధులు కేటాయించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెమికాన్ 2.0 పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2.0 పాలసీకి 1,27,000 కోట్ల నిధుల్ని కేబినెట్ కేటాయించింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో 2 ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానానికి కూడా ఆమోదం తెలిపారు. భారత్ లో మొబైల్ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు మొబైల్ పిఎల్ఏ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం 62,500 కోట్ల రూపాయల నిధుల్ని ప్రకటించారు. కాశీలో వరుణా నదిపై 6 లేన్ల ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 46 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని, 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. కాశీలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రాజెక్టుకు 11,000 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా భారత్ లో సెమీ కండక్టర్ల ఇండస్ట్రీకి ఎంతో ప్రోత్సాహమిస్తున్నట్టు తెలిపారు. భారత్ లోనే చిప్ల తయారీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. వరుణా నది వెంట 4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గాను 10,998 కోట్ల రూపాయల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.